ఎందుకంటే కేసీఆర్ అంటే అపర చాణక్యుడు అంటూ ఉంటారు. రాజకీయాల ఉద్దండు అంటుంటారు. కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతోంది? ఒక పక్క గేట్లు ఎత్తేసాము, ఒకరి తర్వాత ఒకరు వచ్చేస్తారు అని ఇండికేషన్స్ మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఆ వరుసల పరంపర కొనసాగుతోంది. అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకే కాదు, బీజేపీలోకి కూడా జాయిన్ అవుతున్నారు, మళ్ళీ బీజేపీ నుంచి కాంగ్రెస్ కు వస్తున్నారు. ఏదైనా కావచ్చు. 2014-18లో అప్పట్లో టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో ఇప్పుడు మేము అదే సీన్ రిపీట్ చేస్తాము. కాంగ్రెస్ ఏ విధంగా లేకుండా చేశారో నెక్స్ట్ బీఆర్ఎస్ కూడా లేకుండా అదే విధంగా ఉండబోతుంది అని ఇండికేషన్స్ మనకు కనిపిస్తున్నాయి. ఎంతవరకు సాధ్యాలు ఉండబోతున్నాయి అనుకోవచ్చు? మేడం, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ మంచినీళ్ళు మేడం, నమస్కారాలు. తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు మారుతున్నటువంటి రాజకీయ పరిణామాలన్నీ కూడా మీరు క్షుణ్ణంగా గమనిస్తా ఉన్నారు మేడం. తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా తెలంగాణ ప్రజలు మాత్రం చైతన్యవంతులు. ఇవాళ ఒక గొప్ప నిర్మాణంలో ఉన్నటువంటి మాట మాత్రం వాస్తవం. దాంట్లో ఇవాళ కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేవలం బీఆర్ఎస్ పార్టీని పెడుతాం, కేసీఆర్ కుటుంబాన్ని ఎట్టి పరిస్థితుల్లో చేస్తాము అనేటువంటి పద్ధతుల్ని ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. ఆయన అధికారం ఇచ్చిన ఫస్ట్ డే నుంచి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవే గాని వేరొక అభివృద్ధి పైన, సంక్షేమం పైన ఆయనకు అస్సలు ఆలోచన లేనటువంటి పరిస్థితి ఉంది మేడం. అయితే మీరు అంటున్నట్లు గతంలో 2014లో 2018లో సీన్ రిపీట్ అవుతుందా అనేటువంటి మాట మీరు అంటున్నారు కదా. దానికి సంబంధించి నేను చెప్పొచ్చేటువంటి ఒక విషయం ఏంటి అంటే మేడం, ఆ రోజు 2014లో అప్పుడే మనం తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొని వచ్చినాం. 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ రోజు వాళ్ళు అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి అని చెప్పి నిజంగా కూడా మీరు కూడా చూసిండ్రు, మీరు దగ్గరగుండి గమనించిండ్రు. ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిజంగా పోయిండ్రు మేడం. ఆ రోజు బంగారు తెలంగాణ నిర్మాణం కోసం మాత్రం పోయిండ్రు. కానీ ఇవాళ మాత్రం వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి స్వార్థాల కోసం మాత్రమే పార్టీలు మారుతా ఉన్నారు. ఏ నియోజకవర్గానికి సంబంధించి, ఏ ప్రాంతానికి సంబంధించి కూడా వాళ్ళు ఈ ప్యాకేజ్ తీసుకొచ్చినామనో, కిన్ని కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చినామనో, తద్వారా మేము పార్టీ మారుతున్నాము అనేటువంటి విషయం మాత్రం ఇవాళ ఎక్కడ అభివృద్ధి పైన చర్చ లేదు, సంక్షేమం పైన చర్చ లేదు. సంక్షేమము అంటే వాళ్ళకు తెలియదు, అభివృద్ధి అని అంటే వాళ్ళకు తెలియదు అనేటువంటి విషయాన్ని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను మేడం. అయితే సరే, కేసీఆర్ గారు ఆ రోజు పరీక్షలు రాయించి ఆ రోజు ఎన్నికల కోడ్ వచ్చినప్పుడు మనం ఉద్యోగాలని మనం భర్తీ చేయలేకపోయినాం. ఇవాళ వీళ్ళు నోటిఫికేషన్ వేయలేదు, మేమే ఉద్యోగాలని ఇస్తా ఉన్నాము అనేటువంటి విషయాలని ఏ విధంగా ప్రచారం చేసుకుంటున్నారో మీరు చూస్తా ఉన్నారు. కానీ ఇవాళ తెలంగాణ తెలివిగల తెలంగాణ. ఎస్, మేము 6 గ్యారంటీలను నమ్మి మేము మోసపోయి ఆ గ్యారంటీల గురించి, ప్రజల తీర్పు గురించి మాట్లాడదాం. ముందు నాయకులు అంటూ ఉండాలి కదా మేడం. ఇవాళ కొత్త తరం నాయకులు తప్పకుండా మా నియోజకవర్గాల లోపల ఒక్కొక్క నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి 3-4 ఆస్పిరెంట్లు ఉన్నటువంటి మాట వాస్తవం మేడం. నాయకులు పోతా ఉన్నారు, నాయకులు మాత్రమే వెళ్తా ఉన్నారు. సరే, వాళ్ళకు పోతే పోనీవచ్చు కాక మాకేం ఇబ్బంది లేదు. ఇవాళ వాళ్ళు గోడ మీద ఉండి ఇటు దుంకుదామా అటు దుంకుదామా, కాంగ్రెస్ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీలకు పోదామా, లేదు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ బీజేపీలకు పోదామా అనేటువంటి వాళ్ళు ఎంతసేపు వాళ్ళు ఉపయోగంలో కూడా లేనటువంటి అది ఉంటది మేడం. సరే, వాళ్ళు కూడా వచ్చినటువంటి వాళ్ళు ఎంతసేపు అధికారం కోసం, అధికారం మదం కోసం మాత్రమే వీళ్ళు వస్తా ఉన్నారు. కేవలం అధికారం రుచి వీళ్ళకి తెలుసు కాబట్టి అధికారం కోసమే వీళ్ళు వస్తా ఉన్నారు అని చెప్పి వాళ్ళకు కూడా తెలియదా మేడం? వాళ్ళ చేర్చుకుంటున్నటువంటి వాళ్ళకు కూడా తప్పకుండా తెలుసు. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకుని వచ్చి మీ పార్టీలో పదవులు ఇస్తున్నప్పుడు అప్పుడు దీని గురించి వచ్చారు, వీళ్ళు పదవుల కోసమే వచ్చున్నారని చెప్పి అప్పుడు టీఆర్ఎస్ పార్టీ కూడా తెలిసి ఉండాలి కదా. అంటే అప్పుడు టీఆర్ఎస్ మేడం ఆ రోజు నేను అందుకనే నేను ముందే చెప్పినట్లు ఆ రోజు అభివృద్ధి సంక్షేమం నిజంగా ఆ నియోజకవర్గం అభివృద్ధి సంక్షేమం అంటే మీరు జంప్ అయిన వారికి పదవులు ఇవ్వలేదా, మంత్రి పదవులు మేడం? ఇవాళ నేను అదే చెప్పబోతున్నా. ఇవాళ మంత్రి పదవులు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళకు వచ్చినాయి, మేమేం కాదంటలేము. కానీ నేను చెప్పొచ్చేటువంటి మాట ఏంటి అని అంటే మేడం, ఇవాళ ఆ రోజు వచ్చినప్పుడు అభివృద్ధిలో మేము భాగస్వామ్యం అవుతాం,
మేము సంక్షేమంలో భాగస్వామ్యం అవుతాం, మా నియోజకవర్గానికి ఇన్ని నిధులు, ఇన్ని వేల కోట్ల నిధులు, ఒక్కొక్క నియోజకవర్గానికి 500-600 కోట్ల రూపాయల నిధులు ఇచ్చినటువంటి మాట వాస్తవం మేడం. ప్రతి నియోజకవర్గం, ఈ 119 నియోజకవర్గాల లోపల కూడా బట్టి గారి నియోజకవర్గంలో దళిత బంధును పైలట్ ప్రాజెక్ట్ గా మనం తీసుకున్నాం. అనేక ఆ నియోజకవర్గం ఏ నియోజకవర్గం అన్న కావచ్చు, అది తెలంగాణనే కాబట్టి అన్ని నియోజకవర్గాలు అభివృద్ధి చెందాలి అనేటువంటి ఆలోచన లోపల ఆ రోజు మనం ఆ దిశగా మనం పనిచేసినాం. కానీ ఇవాళ అట్లాంటి పరిస్థితి ఏమైతే కనిపిస్తలేదు మేడం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 3 నెలల టైంలోనే ఏం కనిపించట్లేదని చెప్పి అంటే తప్పకుండా మేడం 100 రోజులలోనే వీళ్ళు అన్నే మాట ఏంది అని అంటే, వీళ్ళని నమ్మి ఎందుకు ఓట్లు వేసిండ్రు అని అంటే, ఇవాళ మీరు రైతు బంధు తీసుకుంటే లేదు అనుకుంటే ఇవాళ రైతు బంధు, రైతు రుణమాఫీ, ఈ 6 గ్యారంటీల గురించి మాట్లాడదాం అరవింద్ గారు. ఒక నిమిషం. ఎస్ నాగార్జున గారి దగ్గర నుంచి ఒక ప్రశ్న అంట. ఎస్ నాగార్జున గారు. అరవింద్ గారు, ఇవాళ జరుగుతున్నటువంటి దాన్ని మీరు నిశ్చితంగా విమర్శిస్తున్నారు. మీకున్నటువంటి కారణాలు మీకున్నాయని కాదంటలేదు. కానీ సమైక్యాంధ్రే ఉండాలి, తెలంగాణ అవసరం లేదని వాదించి కేసీఆర్ని నానా మాటలు అన్నటువంటి శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళందరినీ మీరు తీసుకొని మినిస్టర్ల పదవులు ఇచ్చి, ఉద్యమంలో పాల్గొన్నటువంటి గద్దర్ గారిని, తర్వాత కోదండరామ్ అనేటువంటి వాళ్ళని కనీసం ఇంటర్వ్యూ లేకుండా ప్రగతి భవన్ గేట్ ముందు వెయిట్ చేయించినప్పుడు, మరి అసలైనటువంటి ఉద్యమకారులను పక్కన పెట్టి వాళ్ళని దూరం చేసుకోవటం మూలని వాళ్ళు మీకు ఈ పరిస్థితి వచ్చింది అనుకోవట్లేదా? మీరు అవకాశవాదులను అందరినీ ఆ రోజున తీసుకొని ఇవాళ అవకాశవాదులు వెళ్ళిపోతున్నారని బాధపడటంలో అర్థమే ఉందండి. సార్ నాగార్జున గారు, దయచేసి మేము ఎక్కడ బాధపడతలేం సార్. కొత్త యువతరం ఇవాళ మా పార్టీలో ఉంటారు సార్. ఇవాళ యువతరం అంటే నేల తల్లి లాంటి వారు రా, జాతి భారానంత భుజాన మోసేటోళ్ళు రా. ఎస్, మేము నిజాయితీగా నీతిగా 2001 నుంచి కేసీఆర్ గారు ఏ కార్యక్రమాన్ని అప్పచెప్తే ఆ కార్యక్రమాన్ని తూచా తప్పకుండా క్షేత్రస్థాయిలో మేము పనిచేసినటువంటి వాళ్ళం సార్. ఎస్, మాకు తప్పకుండా అవకాశాలు ముమ్మాటికి వస్తాయి. రేపు రానున్నటువంటి రోజులలో పెద్ద దూరం ఏం లేదు. లోక్సభ ఎన్నికల్లో ఎట్లాంటి ఫలితాలు వస్తాయి కూడా మీరు చూస్తారు. ఇవాళ ఇల్లల్కంగానే పండగ కాదు కదా సార్, ఇల్లల్కంగానే పండగ కాదు. 4 నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి లేదంటున్నారు. ఇది ఎంపీ ఎలక్షన్స్, మీరు ఏదైతే అన్నారు ఇది లోక్సభ ఎలక్షన్స్ కాబట్టి 2 జాతీయ పార్టీల మధ్య పోటీ ఉంటుంది. ఎందుకంటే ఈ లోక్సభ ఎలక్షన్స్ ప్రధాని కోసం జరిగే ఎలక్షన్స్ కాబట్టి 2 జాతీయ పార్టీల మధ్య ఉంటుంది తప్ప, ఎందుకంటే బీఆర్ఎస్ స్టేట్ లో ఉండుంటే ఒక జాతీయ పార్టీగా ఉండేది కాబట్టి అనేక రాష్ట్రాల్లో వెళ్ళి ఆ ఎంపీ స్థానాలు కానీ కైవసం చేసుకుంటే ఒక హోప్ ఉండేదేమో. ఎందుకంటే కేటీఆర్ కూడా చాలాసార్లు చెప్పున్నారు, మా యొక్క ప్రాతినిధ్యం, మా యొక్క అవసరంతో ముందుకెళ్తారు. కేంద్రంలో ఎవరు అధికారంలోకి రావాలన్నా, ఎవరు ఆ ప్రధాని పీఠం పైన కూర్చోవాలన్నా మా ప్రోద్బలంతోనే, మీ వారికి సపోర్ట్ చేస్తేనే అయ్యే ఛాన్సెస్ ఉంటుందని. ఇప్పుడు ఆ పరిస్థితులు ఉన్నాయనుకోవచ్చా? ఇంకా మేడం ఇవాళ మీరు చూస్తే ఒకవేళ చూసుకున్నట్లయితే గతంలో తెలంగాణ వాదాన్ని, తెలంగాణ బలాన్ని, తెలంగాణ గలాన్ని బీఆర్ఎస్ పార్టీ మాత్రమే వినిపించింది మేడం. ఇవాళ రాహుల్ గాంధీ గారు వరంగల్లో వచ్చి రైతుల గురించి ఏం మాట్లాడినరు మీరు విన్నారు. అంతేకాకుండా రాహుల్ గాంధీ గారు అనేక సందర్భాల లోపల గతంలో వచ్చినప్పుడు ఆయన ఒక్క సందర్భంలోనైనా ఇవాళ తెలంగాణ ప్రాంతం గురించి కానివ్వండి, తెలంగాణలో జరుగుతున్నటువంటి అంటే ఆ రోజు విభజన చట్టంలో పొందుపరిచినటువంటి హామీల గురించి కానీ ఏ ఒక్క రోజు రాహుల్ గాంధీ గారు తెలంగాణ గురించి మాట్లాడలేదు. ఎందుకు కూడా మాట్లాడలేదు అంటే ఆయనకు సరే ఆయన పరీక్ష ఏ పద్ధతిలో ఉందో మనకైతే తెలియదు, కానీ తెలంగాణ గురించి మాట్లాడేటువంటి పరిస్థితి వస్తే అది తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు మాత్రమే కొట్లాడినరు. తెలంగాణకు న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా రావాల్సినటువంటి వాటాల గురించి నిలదీసిండ్రు. వాటాల గురించి వాళ్లకు ఎప్పుడు అవకాశం వస్తే పార్లమెంటులో ఆ అవకాశాన్ని వినియోగించుకున్నారు. ఇవాళ నిజంగా కాంగ్రెస్ పార్టీకో లేదు అనుకుంటే బీజేపీ పార్టీకో అవకాశమే ఒకవేళ ఇస్తే గనక వాళ్ళతో పాటు వీళ్ళు